అందరికీ నమస్కారం అండి. మనం 26 సెంట్లు సైట్ చూడడానికి వెళ్తున్నాము. ఈ సైట్ వచ్చేసి స్వరూపం ఈ విధంగా ఉంటుందండి. తార్ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది. మీరు చూడవచ్చు. బిట్ అయితే మ్యాప్ ఏ విధంగా ఉంటున్నదనేది స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు వీడియోలో స్టార్టింగ్లో చూశారు. ఈ సైట్ వచ్చేసి విశాఖపట్నం జిల్లా కేంద్రానికి ఎన్ఏడి జంక్షన్కి 49 కిలోమీటర్లలోను, అనకాపల్లి జిల్లా కేంద్రానికి 28 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి. కోటపాడు మండల కేంద్రానికి 11 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇదేనండి సైటు. తార్ రోడ్ ఫేసింగ్ వస్తుంది. మనకి స్క్వేర్ బిట్ వస్తుందండి. ఈ సైట్ వచ్చేసి ఇది ఒక గ్రామానికి దగ్గరలో ఉంటుందండి. చుట్టూ కూడా మనకి గ్రామం ఉంటుంది. ఈ సైట్కి ఓ 2 గ్రామాల మధ్యలో ఉంటుందని చెప్పుకోవచ్చండి. రెండు కూడా ఒకటే పంచాయతీ. బిట్ అయితే మాత్రం స్క్వేర్ బిట్ వస్తుందండి. తార్ రోడ్ ఫేసింగ్ కూడా మనకి ఎక్కువ వస్తుంది. మొత్తం 26 సెంట్లు. సెంటు ధర వచ్చి 70,000 చెప్తున్నారండి. మనకి సెంటు ధర వచ్చి 70,000 చెప్తున్నారు. ఈ కనబడే మెయిన్ రోడ్లో దీనికి ఆనుకొని ఇప్పుడు ఏదైతే మనం మెయిన్ రోడ్లో అనేది 1,20,000 ఉందండి. జస్ట్ అక్కడ నుంచి ఒక 100 మీటర్ల డిస్టెన్స్ అనేది మనం మెయిన్ రోడ్ నుండి ఈ సబ్ రోడ్లో వచ్చాము. ఈ సబ్ రోడ్ నుండి నెంబర్ ఆఫ్ విలేజెస్కి వెళ్ళే రోడ్ అండి ఇది. ఈ రోడ్ను ఆనుకునే మనకి మొత్తం 26 సెంట్లు. సెంటు ధర 70,000 చెప్తున్నారండి. మీరు ఇదండి హద్దు, ఈ గట్టు. మనం సైట్ అంతా తిరుగుదాము. సైట్ అయితే మాత్రం నాకైతే 2 గ్రామాల మధ్యలో, గ్రామానికి దగ్గరలో తార్ రోడ్డు కానుకొని మంచి వాతావరణంలో మంచి రేట్ అనే నేను అనుకుంటున్నానండి. విశాఖపట్నం జిల్లా కేంద్రానికి సుమారు ఎన్ఏడి జంక్షన్కి 49 కిలోమీటర్లు, అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి 28 కిలోమీటర్లు, కోటపాడు మండల కేంద్రానికి 11 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉందండి. ప్రస్తుతం ఈ సైట్లో వచ్చేసి మనకి నువ్వు సేను అనేది ఉందండి. ప్రజెంట్ చుట్టూ కూడా మనకి చాలా మంచి వాతావరణం మనం చెప్పుకోవచ్చు. స్క్వేర్ బిట్ వస్తుందండి. బిట్ వచ్చేసి మనకి స్క్వేర్ బిట్ వస్తుంది. మొత్తం 26 సెంట్లు. సాయిల్ కూడా మనకి అన్ని పంటలకి అనుకూలమైన నేల అండి ఇది. మీరు చూడొచ్చు. సాయిల్ కూడా మనకి అన్ని పంటలకి కూడా అనుకూలమైన నేలని మనం చెప్పుకోవచ్చు అండి. చూడొచ్చు. మన పక్కా సైట్ అండి ఇది. ఏదైతే మనకు హద్దు ఒక సైట్, అది ఆ సైట్ సాయిల్ ఏ విధంగా ఉన్నది అనేది మీరు చూడవచ్చు అండి. స్క్వేర్ బిట్ వస్తుందండి. మనకి స్క్వేర్ బిట్ వస్తుంది. సైట్ వచ్చేసి తార్ రోడ్ ఫేసింగ్ కూడా మనకి ఎక్కువగానే ఉంది. నియర్ బై విలేజ్ అనే మనం చెప్పుకోవచ్చు అండి. ఊరికి దగ్గరలోనే ఉంటుంది. దాదాపుగా 2 ఊర్ల మధ్య ఒకటే పంచాయతీ, 2 ఊర్ల మధ్య ఉంటుందండి. ఈ సైట్ వచ్చేసి 2 పక్కనే ఉంటాయి. విలేజ్ పక్కనే ఉంటాయండి. విలేజెస్ 2 కూడా. మనకి ఏదైతే నువ్వు సేను కనిపిస్తుందో అదండి సైటు. భూమి మ్యాప్ అనేది ఏ విధంగా ఉన్నది అనేది మీరు వీడియో స్టార్టింగ్లో చూడొచ్చండి. రోడ్లు కూడా మీకు వీడియో స్టార్టింగ్లో రోడ్లు, మెయిన్ రోడ్డు, సబ్ రోడ్డు అనేవి మ్యాప్ దీంట్లో మీరు చూడొచ్చు. ఓవరాల్గా సైట్ అయితే ఆ రేట్లో దగ్గరలో, సిటీకి దగ్గరలో తీసుకోవచ్చండి.